హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, అమ్మాయిలు కూడా బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తారా అబ్బాయిలానే అనే విషయం ఈరోజు తెలుసుకోబోతున్నాము. చాలామంది అబ్బాయిలు కాస్త వయసు రాగానే ఏం చేస్తూ ఉంటారు, అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు కొనసాగిస్తూ ఉంటారు. రోజు కాకపోయినా వారంలో ఇద్దరు అమ్మాయిలతో అయినా పరిచయాలు చేసుకోవడం, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయడం ఇలాంటివి అబ్బాయిలు చేస్తూ ఉంటారు. లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు అబ్బాయిలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలానే బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. రోజు అదే పనిలో ఉండకపోయినా వారంలో 2-3 సార్లైనా అబ్బాయిలతో పరిచయాలు, మాటలు కలుపుతూ అలా అబ్బాయిలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం అనేది సహజం కనుక ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఇది సహజమైన ఒక వ్యవహారం కాబట్టి ఇందులో ఎలాంటి భయమో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నంత చనువుగా పెళ్లి తర్వాత ఆమె భర్తతో కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్స్తో ఉండే ఆ సంతృప్తి అనేది పెళ్లి తర్వాత భర్తతో కూడా తను పొందలేదన్నమాట. అలా ఉంటుంది. పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్తో పరిచయం అలా ఉంటుంది అమ్మాయిలకు. ఒంటరిగా పెళ్లి కాకుండా ఉండే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సహజంగా కలిగే ఒక ఆకర్షణ, వ్యామోహం అనేది వారిలో కలిగినప్పుడు అప్రయత్నంగానే వాళ్ళు అబ్బాయిలతో పరిచయాలు, స్నేహాలు చేసుకుంటూ ఇలా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. 100% మంది పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అప్రయత్నంగా తోటి అబ్బాయిలతో కానీ అమ్మాయిలు, అలాగే అమ్మాయిలతో అబ్బాయిలు ఇలా స్నేహాలు, పరిచయాలు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఇందులో భయపడాల్సిన పని లేదు. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. ఇది సర్వసాధారణమైన ఒక వ్యవహారం. దగ్గరలో కానీ తమ పక్క కానీ పనిచేస్తున్న లేదా పరిచయమైన ఒక అబ్బాయితో వాళ్ళంతటా వాళ్ళే పరిచయం చేసుకొని మాటలు కలిపి ఇలా స్నేహం చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళతో పనిచేసే సహా ఉద్యోగి కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, కాలేజ్ మేట్ కావచ్చు, ఇలా వాళ్ళతో పరిచయం, స్నేహం అనేది చేసుకొని ఇలా స్నేహం చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దీన్నే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. ఎక్కువగా ఒంటరి అబ్బాయిలు తమంతటా తామే చొరవ తీసుకొని అమ్మాయిలతో స్నేహాలు, పరిచయాలు చేసుకుంటూ వాళ్ళని ఫ్రెండ్షిప్కి ఆహ్వానిస్తూ ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలతో ఇలా పరిచయం చేసుకుని ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఒక దగ్గరతనము, ప్రేమ భావాలు పుడుతూ ఉంటాయి. అలాగే ఇద్దరి మనసులు కలుస్తూ ఉంటాయి. అది ఒక ఆనందమయం అవుతుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వయసులో సహజంగా కలిగే ఒక ఆకర్షణ, ప్రేమ అనేవి కలిగినప్పుడు ఇద్దరి 2 మనసులు ఒకటవుతూ, హృదయాలు ఒకటవుతూ ఉంటాయి. వారి మధ్య స్నేహం, ప్రేమ అనేది కూడా జనిస్తూ ఉంటుంది. అబ్బాయిలు ఇలా అమ్మాయిలతో పరిచయాలు చేసుకుంటే అమ్మాయిలు కూడా తమ చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలతో స్నేహ సంబంధాలు పలకరిస్తూ, మాట్లాడుతూ, సరదాగా జోక్స్ చేసుకుంటూ, ఏదో చిలిపి సంభాషణ చేసుకుంటూ ఇలా అబ్బాయిలతో అమ్మాయిలు కూడా స్నేహం చేస్తూ ఉంటారు, పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. అది కూడా ఒక ఆకర్షణ, అలాగే ఒక అనుబంధం, ప్రేమ భావాలకు దారితీస్తూ ఉంటుంది. ఈ విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు దగ్గరవుతూ ఉంటారు, స్నేహం చేస్తూ ఉంటారు. చాలా వరకు అమ్మాయి అబ్బాయిల స్నేహాలు, పరిచయాలు ఎక్కువగా పర్సనల్గా ఉంటాయి. ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. అంటే పార్కుల్లో కానీ లేకపోతే ఏదైనా ఏకాంత ప్రదేశాల్లో కానీ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో, జనాల్లో కూడా ఇలా అమ్మాయిలు అబ్బాయిలు స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఇలా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఫ్రెండ్షిప్ చేయడానికి, పరిచయాలు చేసుకోవడానికి, స్నేహం చేయడానికి, ఒక ఆకర్షణకు లోనై పరిచయాలు చేసుకోవడానికి చాలానే కారణాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఇద్దరిలో పెళ్ళి అనేది ఇప్పట్లో చేసుకోలేకపోవడం, లేదా పెళ్ళి లేకుండా ఒంటరిగా గడపడం, ఇలాంటి సందర్భంలో సహజంగా కలిగే ఆ స్నేహం, ఆకర్షణ వల్ల ఇలా అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, స్నేహితులు అవుతూ ఉంటారు. సాధారణంగా యుక్త వయసు వచ్చినప్పటి నుండి అమ్మాయిలు ఇలా అప్రయత్నంగా అబ్బాయిలతో స్నేహాలు, పరిచయాలు చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ద్వారా లేదా సినిమాల ద్వారా ఇలా అమ్మాయిలతో ప్రేమించడం, పరిచయాలు చేసుకోవడం, స్నేహాలు చేయడం అనేవి తెలుసుకుని వాళ్ళు ఇలా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పెళ్ళైన భార్యాభర్తలు కూడా ఇలా స్నేహితులా వ్యవహరిస్తూ ఉంటారు.
అంటే పెళ్ళైన భార్యాభర్తల్లానే కాకుండా ఇలా స్నేహితుల్లా ఇద్దరు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్స్లా ఉంటూ కూడా ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయి తన జీవిత కాలంలో ఒక్క అబ్బాయితో అయినా ప్రేమ స్నేహం అనేది కొనసాగిస్తూ ఉంటుంది. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి, పరిచయాలు చేసుకోవడానికి, స్నేహం చేయడానికి అమ్మాయిలు వివిధ రకాల పద్ధతులను వాడుతూ ఉంటారు. అంటే సహ ఉద్యోగులతో పరిచయాలు చేసుకోవడం, విరామ సమయంలో అబ్బాయిలతో మాటలు కలపడం, అలాగే ఆఫీస్లో పనుల గురించి చర్చించుకోవడం, లేదా ఫోన్లో సంభాషించడం, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లు పెట్టడం, అలాగే వీడియో కాల్స్ చేసుకోవడం, ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలతో వివిధ రకాలుగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు ఎక్కువగా స్నేహశీలి అయిన అబ్బాయిలు, అలాగే మృదు స్వభావాలు అయిన అబ్బాయిలతో, అలాగే ఇతను మంచివాడు అని ఒక అభిప్రాయం కలిగినప్పుడు అలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అలాగే చిలిపిగా చలాకీగా మాట్లాడే అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలతో స్నేహం చేయడానికి అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలను బాయ్ ఫ్రెండ్స్గా మార్చుకోవాలని ఆశిస్తూ ఉంటారు. కొందరు అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా కూడా పరిచయాలు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల ఫ్రెండ్షిప్ యాప్లు, ఇన్స్టాగ్రామ్, అలాగే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో చేరి కూడా కొందరు అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలతో ఏకాంత ప్రదేశాల్లో కలిసి మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. టెంపుల్స్ లేదా విహార ప్రదేశాలు, కొన్నిసార్లు సినిమా హాల్స్ వేదికగా ఎంచుకుంటారు. అక్కడ ఏకాంతంగా అబ్బాయిలతో గడుపుతూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు తమను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అంటూ వెంటపడే అబ్బాయిల పట్ల కూడా అమ్మాయిలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఇష్టపడే స్వభావాన్ని అమ్మాయిలు కోరుకుంటూ అతనికి దగ్గరవుతారు. అలాంటి వ్యక్తులతో కూడా అమ్మాయిలు ప్రేమ, స్నేహం లాంటివి కొనసాగిస్తూ ఉంటారు. అయితే గతంలో కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ పేరుతో ఒకరు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలను మోసగించడం, అత్యాచారం చేయడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మాయిలు తమ ఇంటి చుట్టుపక్కల కానీ, తాము పనిచేస్తున్న ఆఫీసు చుట్టూ వాతావరణంలో కానీ నచ్చిన అబ్బాయిలు కనిపించినప్పుడు, అందమైన అబ్బాయిలు కనిపించినప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. రహస్యంగా వాళ్ళను మనసులో స్నేహితుడిగా కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళే కల్పించుకొని వాళ్ళతో స్నేహం, ఫ్రెండ్షిప్ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒంటరి అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ మురిసిపోతూ ఉంటారు. అలాగే అబ్బాయిలతో గడుపుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే తమ స్నేహితురాళ్ళకు కూడా అలాంటి అభిరుచులు కనుక ఉంటే వారితో ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ గురించిన విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. సాధారణంగా పెళ్ళిడుకు వచ్చిన అమ్మాయిలు అందమైన అబ్బాయిలను ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చినప్పుడు ఆ అబ్బాయిలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇలా పెళ్లికి ముందు అబ్బాయిలతో అమ్మాయిలు స్పెండ్ చేయడం, స్నేహం చేయడం, పరిచయాలు చేయడం ద్వారా అమ్మాయిలు అద్భుతమైన ఒక పారవశ్యానికి, సంతోషానికి లోనవుతూ ఉంటారు. అద్భుతమైన ఒక ఆనందానికి లోనవుతూ ఉంటారు. అలాగే కొందరు మగవాళ్ళకి ఆడవాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు కూడా నచ్చిన అబ్బాయికి దగ్గరవుతూ ఉంటారు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఉన్నప్పుడు కంటే కూడా ఇలా ఆఫీస్లో కానీ, చుట్టుపక్కల ఉండే అబ్బాయిలతో కానీ పరిచయం ఏర్పడినప్పుడు, స్నేహ సంబంధాలు ఏర్పడినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా సంతోషానికి, ఆనందానికి లోనవుతూ ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికి ముందు ఇలా ఫ్రెండ్షిప్ చేయడం, స్నేహం చేయడం, పరిచయాలు చేసుకోవడం ద్వారా పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళైతే భర్తతో ఎలా మెలగాలో వాళ్ళకు చక్కగా మంచి అవగాహన వస్తుంది. అలాగే అబ్బాయిలకు కూడా అంతే. పెళ్ళైన తర్వాత భార్యతో ఎలా స్నేహ సంబంధాలు కొనసాగించాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, అంటే భార్యతో ఎలా సానుకూలంగా వ్యవహరించాలి అనే విషయంపై మంచి అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి పెళ్లికి ముందు ఇలా బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం, అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం అనేది పెళ్లి తర్వాత భార్య భర్తలు చక్కగా అన్యోన్యంగా కలిసి ఉండడానికి ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలా ఫ్రెండ్షిప్ చేయడం, పరిచయాలు చేసుకోవడం, స్నేహం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ నుండి బయటపడుతూ ఉంటారు.
అలాగే ఒక ప్రశాంతతను పొందుతూ ఉంటారు. పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు అలాగే అవాంఛిత గర్భాలు తెచ్చుకోవడం కంటే ఇలా అబ్బాయిలతో పెళ్లికి ముందు ఆరోగ్యకరమైన స్నేహాలు, పరిచయాలు, ప్రేమలు కొనసాగించడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. వీటి వలన ఒత్తిడి, టెన్షన్ అలాగే ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. చాలామంది పెళ్లికి ముందు ఇలా స్నేహాలు, పరిచయాలు అబ్బాయిలతో చేసుకోవడం వల్ల పెళ్లి తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయేమో, మేము తప్పు చేస్తున్నామేమో అనే ఒక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన స్నేహాలు, పరిచయాల వల్ల ఎలాంటి సమస్యలు పెళ్లి తర్వాత రావు. స్నేహం, పరిచయం అనేది సహజమైంది కనుక ఇందులో ఎలాంటి భయము, ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే కొందరు అమ్మాయిలు పెళ్లికి ముందు అబ్బాయిలతో పరిచయాలు, స్నేహాలు కొనసాగించడం వల్ల తాము చెడిపోతున్నామని, పెళ్లి తర్వాత ఈ విషయం తెలిస్తే తమ భర్త తరపు వాళ్ళు తప్పు పడతారు అని ఒక ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన స్నేహాల వల్ల ఇలాంటి సమస్యలు ఏవి రావు. కాబట్టి మీరు చేస్తున్న స్నేహం, ఫ్రెండ్షిప్, పరిచయాలు అవి ఆరోగ్యకరంగా ఉంటే కనుక పెళ్లి తర్వాత కూడా ఎలాంటి సమస్యలు రావు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం, పరిచయాలు ఎలా చేసుకుంటారో తెలుసుకున్నారు కదా. ఇలా స్నేహం, పరిచయాలు చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు భార్యాభర్తలుగా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, అన్యోన్యంగా కలిసి ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైన స్నేహాల వల్ల ఎలాంటి సమస్యలు రావు అనేది ఈ వీడియో ద్వారా తెలియజేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.